గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకానికి 12,068 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కోసం తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం PMUYని 2016లో ప్రారంభించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని కొరకు $80 బిలియన్ బడ్జెట్ని కేటాయించారు. ఇది 2016-2020 మధ్య అమల్లో ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వంట చెరుకు, బొగ్గు మరియు ఆవు పేడ వంటి సాంప్రదాయ వంట ఇంధనాలు వినియోగిస్తున్నటువంటి గ్రామీణ పేద కుటుంబాలకు LPG వంటి శుద్ధ ఇంధన వనరులు అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే దీని లక్ష్యం చూసుకున్నట్లయితే ప్రారంభంలో 3 సంవత్సరాల కాలానికి అంటే 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను 5 కోట్ల LPG కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, తర్వాత దీన్ని 2020 నాటికి 8 కోట్ల LPG కనెక్షన్లు అందించాలని లక్ష్యాన్ని మార్చుకున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని అనుకున్న తేదీకి ముందుగానే అంటే 2019 ఆగస్టులోనే దీన్ని సాధించడం జరిగింది. దీనికి తోడుగా అంటే ఈ 8 కోట్ల LPG కనెక్షన్లకు తోడుగా మరో 1 కోటి LPG కనెక్షన్లు అందించాలనే ఉద్దేశంతో 2021 ఆగస్టులో PMUY ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0ను ప్రారంభించారు. తర్వాత మరిన్ని దశల్లో అంటే విడతల వారీగా 60 లక్షల LPG కనెక్షన్లు, మరో 75 లక్షల LPG కనెక్షన్లు అందించి ప్రస్తుతానికి అంటే 2025 జూలై 1వ తేదీకి దేశవ్యాప్తంగా 10,33 లక్షల LPG కనెక్షన్లు ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అందించారు. ఇది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనకు సంబంధించి సమాచారం.